రాష్ట్రాలకు వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 2-3 రోజులుగా చాలా సెన్సేషన్ ఇష్యూ ఏంటంటే అదానీ జగన్మోహన్ రెడ్డి కలిసి కుంభకోణం చేశారు. అదానీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి విద్యుత్ కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పుకున్నాడు. దానికి అదానీ డబ్బులు ఇచ్చాడు. అమెరికా గవర్నమెంట్ ఏదో పట్టుకుంది. ఈ గొడవ అంతా నడుస్తుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? నేను అసలు అదానీని ఏదో పార్టీలకు అంటగట్టి లీడర్లకు అంటగట్టి చూస్తే చాలా తక్కువ దృష్టితో చూసిన పరిస్థితి. దాని హస్ర దృష్టి అది. అదానీ అనేవాడు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ప్రాపకంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం. ఇది వాళ్ళ ఆర్థిక విధానంలో భాగం. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉండడానికి వీల్లేదు, డబ్బులు కొద్దిమంది దగ్గరే ఉండాలి, ఆ డబ్బులు మాకు ఉపయోగపడాలన్నది వాళ్ళ సిద్ధాంతం అని చెప్పాల్సి వస్తే. దీని మీద డెవలప్మెంట్ డిస్కషన్ చేయొచ్చు వాళ్ళ ఆర్థిక విధానం ఏందో. దానికి వాళ్ళు మనువు పేరు చెప్తారా, చాణక్యుని పేరు చెప్తారా, ఏదైనా సరే దాని మీద విల్ డిస్కస్. బట్ డబ్బులు ఒక చోట ఉండాలి. వాళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళకి ఆ జెండా పండుగ రోజున వాళ్ళ డబ్బులు ఇస్తారు. వాళ్ళకి అంటే గురుదక్షిణ ఇస్తారు, గురు పూజ ఇస్తారు శాఖల్లో. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర పెడతారు. ఇంతకుముందు ఇప్పుడేం తెలియదు, మారేమో తెలియదు నాకు. అతను దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. బికాస్ దే ఆర్ బిలీవింగ్ దట్ దే కెన్ సెక్యూర్ ద మనీ అండ్ దే కెన్ ఇంప్రూవ్ దట్ మనీ మచ్ మోర్. సో ఆర్ఎస్ఎస్ వీళ్ళ గురువులకు సంబంధించిన డబ్బులు బిజినెస్ మ్యాన్ దగ్గర పెడతారు. ఒక దగ్గర వాళ్ళకి సంబంధించిన పెడతారు, తెలిసి పెడతారు. సో ఆ డబ్బుల్ని వాళ్ళు పెంచుతారు, భద్రంగా చూస్తారని నమ్మకం వాళ్ళకి. అది వాళ్ళ ఆర్థిక విధానంలో ఉన్న భాగం అంతే. అందుకని డిఫరెంట్ ఏం కాదు, అది వాళ్ళ సిస్టమ్. అది అట్లాగే ఇప్పుడు అదానీని అంబానీని మొత్తం దేశం ఎక్కడైనా చూడండి మీరు, ఈ ఇంత ఫాస్ట్ గా గ్రో అయిన వాడు ఎవరు కనపడలేదు నా కంటి మీద. ఐటీ డిపార్ట్మెంట్ లో కొద్దిమంది ఏదో ఏమి లేని చేసి చేయగలిగారు, కానీ మీ దగ్గర లేదు కదా. సో అదానీ అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నా, భారతదేశంలో ఉన్న ఆర్థిక రంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని మౌలిక రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశాడు కూడా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఎవరున్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను ఐ కెనాట్ సే ఎందుకంటే ఐ కెనాట్ సే అతను ఆ ప్రయత్నం చేస్తాడు ఎవరున్నా సరే. ఆ ప్రయత్నం చేసినప్పుడు నాకు ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడో రీసెంట్గా నేను చూసినప్పుడు, అంటే ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్కి పోయే ముందు చూసినప్పుడు, అదానికి సంబంధించిన వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. అందరూ శాఖాధిపతులు. వాళ్ళంతా అదే ఏదో లక్షల కోట్ల రూపాయలు ఏదో మొత్తం మీద అన్ని రంగాల్లో పెడతా ఉన్నారు. రోడ్లు, గీడ్లు, కరెంట్ అంతా పెడతా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అని. అంటే అప్పుడు యాక్చువల్గా నాకేమిటంటే అసలుకి ఇంకేం మిగిలిచ్చరా అని. అప్పుడు కృష్ణపట్నం పోర్టు మేము 10 కాలం నుండి కృష్ణపట్నం పోర్టు స్టార్ట్ అయ్యింది. కృష్ణపట్నం మేము పెట్టినప్పుడు ఉన్న కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు కాదు, ఇప్పుడు అదాని పోర్ట్. అది పూర్తిగా వెళ్ళిపోయింది. గంగవరం కూడా వెళ్ళిపోయింది. అక్కడ కరెంటు గంగవరం వెళ్ళిపోయింది. అట్లాగే అప్పట్లో నేను దాంట్లో ఎంత ఉంది లేదంటే కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏం ఆరోపణలు వచ్చాయంటే, లేదంటే కొన్ని వచ్చే పేపర్లో, న్యూస్ పేపర్ అది బొంబాయి ఎయిర్పోర్ట్ని కూడా లాక్కున్నారు. అవును, లాక్కున్నారనే వచ్చింది, లాక్కున్నారనేది వచ్చింది. మళ్ళీ ఎవరిని ఇచ్చారనుకోండి, వాళ్ళు లేదు ఇదని డిఫరెంట్ ఇష్యూ అది. సో ఇట్లా అన్ని చోట్ల కూడా చేయబెట్టే ప్రయత్నం చేశారు. ఆయన ఇంకా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు కూడా అదే పని చేసి ఉంటారు. చంద్రబాబు వచ్చినాక అదే పని కళ్ళెదురు కనిపించింది కదా, మీటింగ్ దాన్ని గొప్పగా ప్రకటించారు కదా. ఇంకా 4 పోర్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు మేము రోడ్లు, నీళ్లు, పాడు అన్ని రోడ్లు కూడా ఇచ్చేస్తాం. ఆఖరికి ఇప్పటికీ ఆ కరెంటు బిల్లులకి ఏదో పెట్టేది మీటర్స్ ఏమంటాయంటే, ఇది ఒక దుర్మార్గమైన శక్తిని ఎదుర్కోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా మా సీఎంని. ఇది అసలు అత్యంత ఈ దేశానికి కాకుండా చేసే ప్రయత్నం, ప్రజలందరినీ కూడా ఆయన దయాదాక్షిణ బతకాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే కాదు కదా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా. అని చెప్పాయంటే అదాని భారతీయ జనతా పార్టీ ఇన్సెపరబుల్. అసలుకి దాని వద్ద వేరు కాదు కదా, ఇద్దరు ఒక్కటే. వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు, మేము కాదు ఏదు అని. బట్ ఎవ్రీబడి నోస్ దట్. బహుశా నాకు గుర్తుంటే అదానిని కదా తీసుకెళ్ళింది ఆ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ తీసుకెళ్ళి ఆస్ట్రేలియాకి పోయి బొగ్గు గన్ల పైన పెట్టింది వీళ్ళే కదా. గుర్తుకుంటే చాలా ఏళ్ళ కింద మర్చిపోయాను నేను. మరి అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి అతను చిన్న విషయం కాదు. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షూరిటీ ఇవ్వడం, ఎల్ఐసి ఇవ్వడం, ఇతను పోయి ఇవ్వడం, ఏంటి ఇదంతా అసలుకి. నిన్నే చూశాను, 2.5 లక్షల కోట్లు అప్పిచ్చారు, ఇప్పటికిప్పుడు అప్పున్నారు అతను చెప్పేసి. కాబట్టి దీన్ని చాలా తేలిక చేసే ఒకరినొకరు అంటించుకునే ప్రయత్నం. ఒకవేళ అవినీతి జరిగింటే
చట్టాలు ఏం చేస్తే ఆ పని చేస్తాయి. పైగా అమెరికన్ చట్టాలు వాళ్ళు బహుశా అమెరికాలో నేను నోటు పైన చూస్తాను, వి బిలీవ్ ఇన్ గాడ్ అని రాసుకొని మేము చట్టాన్ని గౌరవిస్తాం, దేవుని నమ్ముతాం అని వాళ్ళు పని చేస్తారు అమెరికా వాళ్ళు. నేను చూసాను ఆ విషయాన్ని అమెరికా పైన. సో ఆ చట్టం అంటే జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, చంద్రబాబు గారు ఉన్నారా, ఇంకోటి అది వేరే విషయం. అది లేకపోతే ఆనాటి కేంద్ర మంత్రి ఎవరన్నా ఉండి అక్కడ సెంట్రల్ పవర్ విషయం వాళ్ళు ఉన్నారు, ఇదంతా తేలుతుంది. దాని గురించి మనం ఊరికి దాని ముందు పీక్కోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా సిస్టంలో రాతపూర్వకమైన వ్యవహారాలు ఉన్నాయి. సో అదాని రాంగ్ వేలో బిజినెస్ చేస్తున్నాడు అని ప్రొజెక్షన్ మీ పార్టీ చాలా కాలంగా మాట్లాడుతోంది. దేశంలో చాలా పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. సో అదానికి ఆంధ్రప్రదేశ్తో ఉన్న బిజినెస్ లింకుల పైన, అక్కడ ఆయన పెట్టుబడుల పైన మొత్తం విచారణ జరిపించాల్సిన అవసరం ఏమైనా కనపడుతుంది? అసలు నేనేమన్నా రైట్ స్టెప్ ఏంటంటే ఈ నిమిషంలో ఇంత ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అతని పరం చేయబడ్డాయి, లేక అన్యాయంగా ప్రజలను మోసపోతున్నారు, నాశనం చేయబోతున్నారు అనే అనుమానం మనకు వస్తే ఆ కెన్యా చేసిందే, అవును, ఆ కెన్యా చేసినట్లు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలతో సంబంధం అన్ని కాంట్రాక్టులు సస్పెండ్ చేయాలి, ఫస్ట్ ఆఖరికి రద్దు చేయాలి. ఎందుకంటే మీరే చెప్తారు కదా, ఇప్పుడు ఇది ఒక పెద్ద తమాషన ఇష్యూ. అదాని మంచోడైతే జగన్మోహన్ రెడ్డి మంచోడవుతాడు, జగన్మోహన్ రెడ్డి మంచోడైతే చంద్రబాబు కూడా మంచోడవుతాడు, చంద్రబాబు మంచోడైతే వాళ్ళు ఇద్దరు మంచోడవుతాడు. అంటే ఇది మంచి సమస్య కాదు. ఇక్కడ నువ్వు మంచిగా నేను మంచిగా కదా, ఎందుకంటే మొన్ననే కదా మీటింగ్ అయిపోయింది, ఇదే అదాని గుంపులతో అందరూ వచ్చిపోయారు. చూసుకో 8 మంది 8 శాఖలు చూసాను, అవును, అందరూ వచ్చిపోయారు. మరి ఎట్లా? సో ఫస్ట్ అదాని యొక్క అన్ని కార్యకలాపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంద్ పెట్టాలి. బంద్ పెట్టిన తర్వాత చట్టంలో ఏ విధంగా అతను చెప్పాయంటే చట్ట ప్రకారం చేశామని చెప్పాడు. ఎవరు? అదాని గ్రూప్ లాయర్లు చెప్పారు. సో చట్ట ప్రకారం చేశాం అనే విషయం వాళ్ళు నిరూపించగలిగితే తప్పు లేకపోతే దాని ఏముంది. అందుకే రద్దు చేస్తారా, సస్పెండ్ చేస్తారా, చేయండి ఏదో ఒకటి, సమ్ యాక్షన్ గవర్నమెంట్ వైపు నుంచి జరగాలి. అది కాకుండా ఊరికనే మన వ్యక్తుల మీద మాట్లాడి చేయడం అనేది అందువల్ల కొద్దిమంది సంతోషం కలగచ్చేమో, కానీ ప్రజలకైతే ఏమి లాభం జరగదు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి ప్రభుత్వాల నిర్ణయాలు, అంతే కదా. ఇప్పుడు ఉదాహరణకి అదాని గారు కరెంటు మీటర్లు ఏదో తెచ్చుకున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఎవరు లేరా మాత్రం రేటు చేసేవాళ్ళు? నాకు అర్థం కాదు. అదాని గారే రావాలా ఇటు దాకా? ఏ వ్యాపారమైనా ఆయన చేయాలా? ఎవరు చేయలేరా? కృష్ణపట్నం పూట ఆయన కట్టలేదు కదా, కట్టడే పాప అతను కట్టలే. మన గవర్నమెంట్కి, ప్రజలకి, రాష్ట్రంలో పనిచేసే వాళ్ళకి జిఎంఆర్ లాంటి వాళ్ళకి అనుభవం ఉంది కదా. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఉన్న అతి మంచి ఎయిర్పోర్ట్ కదా. మన వాళ్ళు దేశంలో చాలా వేరే దేశాల్లో కూడా వెళ్ళి పోర్ట్స్ కడుతున్నారు. సో ఇవన్నీ అట్లా కాదు. కాబట్టి ఇది అదాని అనే పదం వస్తేనే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరి గారికి మీరు బీజేపీ యొక్క ఆర్థిక విధానాలకు వ్యతిరేకమా అనుకూలమా అని తేల్చుకోవాల్సిన టైం అది. అంటే ఎన్డీఏనే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తెచ్చుకునేది ఉంటుంది. ఎన్డీఏతో కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వీళ్ళు అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా తెచ్చుకోవడానికి ఏముంది? అప్పుడు ఇది ఒక పెద్ద దీన్ని ఏమంటారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో అందరికీ పెద్ద ఒక మెజరబుల్ ఇష్యూ. ఎట్లా అంటే ఇది ఎట్లా చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను పరమ సెక్యులరు, నాకు వాళ్ళు సమస్య లేదు, వీళ్ళు సమస్య లేదు, నేను అందరి కోసం ఉన్నానని చెప్తాడు ఆయన. బీజేపీ వాళ్ళు ఏమో సమస్య లేదు, మేము ఆఖరికి ఆర్ఎస్ఎస్ భావజాలంతో, బ్రాహ్మణాధిక్యత కలిగిన భావజాలంతో మేము మను ధర్మాన్ని పాటిస్తాము, అసలు రాజ్యాంగంగా ఉండాల్సింది మనుధర్మ శాస్త్రం ఉండాలి అక్కడ అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఈ మధ్యలో కొత్తగా ఆయన పవన్ కళ్యాణ్ ఆఖరికి అసలుకి సనాతన అని ఆయన పాపం. వీళ్ళందరూ కలిసి భారతదేశంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విషయాలను డిసైడ్ చేస్తారు. అవి మనం చూడాలా, అవి చూసి మనం చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టకపోతే మళ్ళీ ఆఖరికి మీరు దేశద్రోహులు లేకుంటే వాళ్ళ వ్యతిరేకులు అంటారు మీరు. కనుక దాని సమాధానం వాళ్ళు చెప్పాలా. మేము ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఇంక ఎన్డీఏ ప్రభుత్వం అన్న తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్లు ఏమున్నాయి? యూఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ. అంతే, ఇంకా ఎన్డీఏ ఐడియాలజీ. ఎన్డీఏ చెప్తా ఉంది ఈ రోజున, ఎన్డీఏ స్పష్టంగా మేము ఈ భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని అమిత్ షా చాలాసార్లు చెప్పారు. అది అతని లైన్. అది నేను అతన్ని తప్పడ్డాలే. ఆ విషయం తప్పు కావచ్చు, ఆ విషయం మనం ఒప్పుకోకపోవచ్చు, కానీ తన విధానం చెప్పాడు అతను. మరి ఆ విధానం ఉన్నావా లేదా?
మరి నువ్వు ఉంటే ఎట్లా ఉన్నావు అంటే పవర్ కోసమే ఉన్నావా? సో అనేకమైన మౌలికమైన విషయాలు ఏవైతే సమస్య ఇది. సో ప్రజలు ఆ విషయాలు ఆలోచించకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు